నమస్తే. తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దిశగా అడుగులు. ఖమ్మంలో ఎంపీ టికెట్ టీడీపీకి ఇవ్వనున్నారనే టాక్. ఇప్పటికే ఎంపీ సీటు హామీతో జలగంను పార్టీలో చేర్చుకున్న బీజేపీ. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో టీడీపీ అధిష్టానం సంప్రదింపులు. కాంగ్రెస్లో ఎంపీ టికెట్ కోసం ముగ్గురు మంత్రుల మధ్య పోటీ. ఖమ్మం పార్లమెంటు సీటు అన్ని పార్టీలకు హాట్ సీటుగా మారింది. ముఖ్యంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ ఆశిస్తుండటంతో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటోంది. అయితే పొలిటికల్ సర్కిల్లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఏపీలో జగన్ సర్కార్ను ఢీకొడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తెలంగాణలోనూ పొత్తుకు సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి. తొలిసారిగా టీడీపీ తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు దూరమైంది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. కానీ బ్యాక్గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిందనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మంలో అయితే ఏకంగా మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు టీడీపీ ఆఫీస్ కు వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సీన్ కట్ చేస్తే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీ, టీడీపీ మద్దతు కోరుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన చిత్తుగా ఓడిపోగా బీజేపీ 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఏపీలో ఎలాగూ కూటమి కట్టినందున తెలంగాణలోనూ జనసేనతో పాటు టీడీపీతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లనుందనే టాక్ వినిపిస్తోంది. అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం మినహా దాదాపు అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా ఖమ్మంలో టీడీపీకి టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే బీజేపీ ఆ స్థానాన్ని పెండింగ్ లో పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఖమ్మం గుమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 రెండు ఎన్నికల్లోనూ ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థులు చట్టసభలకు వెళ్లారు. దీంతో ఖమ్మం టికెట్ పై టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇటీవలే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఖమ్మం టికెట్ హామీతోనే కమలనాథులు వెంకట్రావును పార్టీలో చేర్చుకున్నారని తెలిసింది. అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు టికెట్లు ఖరారు చేసిన కాషాయ పార్టీ వెంకట్రావు పేరును మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ఖమ్మంలో ప్రముఖ వైద్యుడైన గోంగూర వెంకటేశ్వరరావు బీజేపీ అభ్యర్థిని తానేనని చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీతో బీజేపీ పొత్తు అంశం కొత్త చర్చకు తావిచ్చింది. అయితే ఖమ్మం లోక్సభ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం, విశ్వాసం ఉన్నాయని జలగం వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయిస్తారన్న అంశం తన పరిధిలోనిది కాదని, పొత్తులు, సర్దుబాట్లు పార్టీ పెద్దలు చూసుకుంటారని అన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకునేది ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రధానంగా జిల్లా మంత్రులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క సతీమణి నందిని, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ ఈ సీటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం చేయిస్తున్న ఫ్లాష్ సర్వే రిపోర్టు కీలకమని, ఆ నివేదిక ప్రకారమే సీటు కేటాయింపు జరుగుతుందని సీనియర్లు చెబుతున్నా ఈ ముగ్గురులో ఒకరికి ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. అందరినీ సమన్వయం చేయడం కోసమే ప్రకటన ఆలస్యమవుతుందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలను గెలుచుకుంది. భద్రాచలంలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో జిల్లా మొత్తం హస్తం గుప్పెట్లోకి వెళ్లింది. ప్రస్తుతం ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందరూ భారీ మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలోనే సీటు దక్కితే చాలు, గెలుపు సునాయాసమనే భావనలో నేతలు పోటీ పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాది ప్రత్యేక చరిత్ర. 1952లో ఖమ్మం పార్లమెంటు ఏర్పడింది. అప్పటి నుంచి 17 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు కాంగ్రెస్, 2 సార్లు సిపిఐ, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఓసారి గెలుపొందాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు కేవలం ఒక్కొక్క సీటు మాత్రమే లభించింది. 2 పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని ఓసారి వైసీపీ, మరోసారి బీఆర్ఎస్ గెలుచుకుంది. 2014లో వైసీపీ తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలువగా 2019లో నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని చెప్పినా అధిష్టానం అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. ఖమ్మంలో కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు టీడీపీ, బీజేపీలు తెర వెనుక మాస్టర్ ప్లాన్ వేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ఖమ్మం టికెట్ పొత్తులో భాగంగా బీజేపీ టీడీపీకి ఇవ్వదలిస్తే నామా సైకిల్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో కాస్తో కూస్తో టీడీపీకి బలమున్న ప్రాంతమైన ఖమ్మం మీద దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది. టీడీపీకి క్యాడర్ ఉన్నా బలమైన నాయకులు లేకపోవడంతో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుతో టీడీపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామా నాగేశ్వరరావు సైతం ఆ పార్టీ నుంచే బీఆర్ఎస్ లో చేరారు. నాగేశ్వరరావు ప్రస్తుతం కుమారుడి వివాహంలో బిజీగా ఉన్నందున చర్చలకు బ్రేక్ పడిందని అంటున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో ఖమ్మం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.